ది హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ టు ద పాయింట్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ అండ్ దాని వెనుకున్న స్టాటిక్ జీకే పార్ట్ కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x ఆర్ 2x స్పీడ్ పెట్టి చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ ఆర్టికల్లో మనకి గ్రాఫ్ట్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి గ్రాఫ్ట్ అంటే బ్రైబరీ, అంటే అక్రమంగా సంపాదించే సంపాదన. గ్రాఫ్ట్ అంటే బ్రైబరీ, గ్రాఫ్ట్ ఛార్జెస్ అంటే బ్రైబరీ ఛార్జెస్ మీద ఎర్డోగన్స్ మెయిన్ రైవల్ జైల్డ్ ఆన్ గ్రాఫ్ట్ ఛార్జెస్, అంటే బ్రైబరీ రిలేటెడ్ ఇష్యూస్ మీద జైల్లో వేశారు అని చెప్తున్నారు. సో ఇక్కడ గ్రాఫ్ట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ మన ఈ ఆర్టికల్లో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే సంజీవ్ ఖన్నా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? సంజీవ్ ఖన్నా. అండ్ ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్లో ఫిషర్ మ్యాన్ ఈ పైప్ లైన్, ఫ్లోటింగ్ పైప్ లైన్ మీద కూర్చొని ఫిష్ క్యాచ్ చేస్తున్నారు. ట్రైస్ టు క్యాచ్ ఫిష్ ఇన్ ద డీప్ వాటర్స్. సో ఈ పైప్ లైన్ దేనిలో భాగం అంటే బీచ్ నరిష్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ బై డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్ విశాఖపట్నం. సో ఈ పిక్చర్లో మనకి బీచ్ నరిష్మెంట్ అంటే ఏంటి తెలుసుకోవడం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో బీచ్ నరిష్మెంట్ అంటే రీస్టోరింగ్ ద బీచ్ ఏరియా, అంటే బీచ్ శాండ్ అది ఉంటుంది కదా, ఆ విడ్త్ వాల్యూమ్ ఉంటుంది కదా. సో ఆ బ్యూటిఫికేషన్, ఆ బ్యూటీని మళ్ళీ రీస్టోర్ చేయడం విత్ శాండ్ డ్రెడ్జింగ్, బై ద ప్రాసెస్ ఆఫ్ శాండ్ డ్రెడ్జింగ్. సో లోపలైన డీప్ వాటర్స్లో ఉన్న శాండ్ ఎరోడ్ అయ్యి, అంటే బీచ్ సీషోర్ నుంచి ఎరోడ్ అయిపోతుంది, అంటే కొట్టుకుపోతుంది, ఇసుక కొట్టుకుపోతుంది, అలల తాకిడికి వెనక్కి వెళ్ళిపోతుంది, ఇసుక లోపలికి లాగేసుకుంటుంది సముద్రం. సో దాన్ని శాండ్ డ్రెడ్జింగ్ అనే ప్రాసెస్తో, డ్రెడ్జింగ్ అంటే ఆ లోపల కొట్టుకుపోయిన ఇసుకని మళ్ళీ తవ్వి తీసుకొచ్చి మళ్ళీ రీస్టోర్ చేయడం, బీచ్లో ఉన్న సీ షోర్ని రీస్టోర్ చేయడం. దీనికి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ బీచ్ నరిష్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రీక్రియేషనల్ యాక్టివిటీస్, ఎన్వైరన్మెంటల్ పరంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది. అంటే ప్రొటెక్టివ్ షీల్డ్ కింద ఉపయోగపడుతుంది. సునామీస్ వచ్చినప్పుడు, కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు బీచ్ దగ్గర తీరం దాటుతుంది అంటారు కదా, ఆ టైంలో ఇంపాక్ట్, ఆ సివియర్ ఇంపాక్ట్, సైక్లోన్ ఇంపాక్ట్ని చాలా వరకు రిడ్యూస్ చేస్తుంది. ఆ బీచ్లో ఉన్న సీ శాండ్ అనేది సీ షోర్ మొత్తం కూడా ప్రొటెక్టివ్ షీల్డ్ కింద ఉపయోగపడుతుంది. సో బీచ్ నరిష్మెంట్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి చిన్న ఆర్టికల్ వచ్చింది, ఇన్సెన్స్ స్టిక్స్ ఇండస్ట్రీ సీస్ డిక్లైన్ ఇన్ చైల్డ్ లేబర్. ఇన్సెన్స్ స్టిక్స్ అంటే అగరబత్తులు ఉంటాయి కదా, సో సువాసన వచ్చే ఆ స్టిక్స్ని. సో ఆ ఇండస్ట్రీలో చైల్డ్ లేబర్ చాలా వరకు తగ్గింది అని చెప్పేసి ఒక స్టడీలో చెప్పారని చెప్తున్నారు. ఇక్కడ మనకి చైల్డ్ లేబర్ రిలేటెడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 24 ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే ప్రొహిబిట్స్ చిల్డ్రన్ ఇన్ ఎంప్లాయ్మెంట్, అంటే ఇన్ ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్లో కానీ హజార్డస్ ప్లేసెస్లో కానీ ఎంప్లాయ్మెంట్ని ప్రొహిబిట్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ని ప్రొహిబిట్ చేస్తుంది. సో ఇది ఆర్టికల్ 24. అండ్ చైల్డ్ లేబర్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, అంటే లెస్ దాన్ 14 years ఉన్న పిల్లల్ని ఎంప్లాయ్ చేసుకోకూడదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వకూడదు వాళ్ళకి. సో వాళ్ళని అక్కడ పనిలో పెట్టకూడదు. సో ఈ యాక్ట్ అనేది 1986 ఇయర్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 24 ఇంపార్టెంట్ రిలేటెడ్ టు చైల్డ్ లేబర్. అండ్ ఈ ఆర్టికల్లో మనకి పాల్పబుల్, దీని మీనింగ్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. పాల్పబుల్ అంటే సో హై, సో ఇంటెన్స్. ఇక్కడ ఐపీఎల్ బజ్ చాలా ఎక్కువగా ఉంది, అంటే ఎలా ఉందంటే ఫీల్ అవ్వగలిగేలా ఉంది అని అర్థం. అంటే పాల్పబుల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే శ్రీశైలంలో ఉంది. ఈ ఆర్టికల్లో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే కాదర్వల్లి. సో ఇది ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ ఆర్టికల్లో ఇక్కడ వచ్చేసి మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో టైగర్ పాపులేషన్ 76 ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అది 76 ఉన్నాయి అని చెప్పేసి, టైగర్ పాపులేషన్ 76 ఉందని చెప్పేసి యాన్యువల్ రిపోర్ట్ ఆన్ స్టేటస్ ఆఫ్ టైగర్స్, ప్రే అండ్ అదర్ మ్యామల్స్ 2024 రిపోర్ట్లో యాజ్ పర్ దట్ యాన్యువల్ రిపోర్ట్ మనకి ఫిగర్ చెప్పారు. అండ్ ఈ టైగర్ రిజర్వే లార్జెస్ట్ ఇన్ అవర్ ఇండియా. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏంటంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది. సో ఈ టైగర్ రిజర్వ్లోకి
ఇక్కడ మనకి చూస్తే రాజీవ్ గాంధీ అండ్ గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఒక పార్ట్. సో అండ్ ఆల్సో శేషాచలం హిల్ రేంజ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో అండ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ బార్డర్ కింద ఉంది, తెలంగాణలో ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో ఇక్కడ మనకి బఫర్ ఏరియా అని చెప్పి కోర్ ఏరియా అని మనం చదువుకున్నాం, ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం. మనకి బఫర్ ఏరియా అంటే ద మెయిన్, కోర్ ఏరియా అంటే ద మెయిన్ ఏరియా, మెయిన్ హ్యాబిటెట్ ఆఫ్ టైగర్స్. అండ్ బఫర్ ఏరియా అంటే దాని చుట్టూ ఉన్న కొంత ఏరియాని డెసిగ్నేట్ చేస్తారు, అంటే బఫర్ కింద డెసిగ్నేట్ చేస్తారు. సో అలాగే బఫర్ ఏరియా, కోర్ ఏరియా అని చెప్పేసి ఉంది. సో ఈ ఆర్టికల్ ఇంతవరకు ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి బాందీపూర్ నేషనల్ పార్క్ ఆర్ టైగర్ రిజర్వ్ గురించి వచ్చింది. బాందీపూర్ నేషనల్ పార్క్ ఆర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. ఈ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్, రైల్వే ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కూడా నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ పెట్టి పాలిటిక్స్ అని చెప్పి ఒక ఎడిటోరియల్ వచ్చింది మనకి. ఇది డీలిమిటేషన్ ఇష్యూ మీద. అంటే ఈ డీలిమిటేషన్ ఇష్యూ మీద మనకి ఏంటో వచ్చిందంటే, ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది రీసెంట్లీ, ఒక మీటింగ్ జరిగింది యాంటీ డీలిమిటేషన్ ఇష్యూ మీద. అంటే డీలిమిటేషన్ చేస్తే సదరన్ స్టేట్స్కి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక మీటింగ్ ద్వారా కండక్ట్ చేసి అక్కడ వాళ్ళ డిమాండ్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో అందులో వచ్చే ఒక డిమాండ్ ఏంటంటే టు ఎక్స్టెండ్ ద ఫ్రీజ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ బేస్డ్ ఆన్ ద 1971 సెన్సస్ ఫర్ అనదర్ 25 years. ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 543. సో వాటినే ఫ్రీజ్ చేసి ఇంకొక 25 years వరకు ఉంచమని చెప్తున్నారు. అదే తమిళనాడు అయితే 30 year వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి ప్రపోజ్ చేస్తుంది. అండ్ ఈ ఫ్రీజింగ్ అనేది త్రూ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2000 వరకు ఫ్రీజ్ చేశారు, టిల్ ఇయర్ 2000 వరకు. అండ్ మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు 84th అమెండ్మెంట్ ద్వారా 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఇంకా ఎక్స్టెండ్ చేయండి, ఇంకొక 25 years కానీ 30 years కానీ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ మెజర్ కంట్రోల్స్ సదరన్ స్టేట్స్ బాగా ఇంప్లిమెంట్ చేసాయి, ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి పాపులేషన్ ఏదైతే ఉందో తగ్గించుకున్నాయి. సో అకార్డింగ్ టు ద పాపులేషన్ రేషియో బట్టి ఈ లోక్సభ స్థానాలు ఇస్తారు కాబట్టి ప్రతి స్టేట్లోనే నార్దర్న్ స్టేట్స్ ఇక్కడ ఎక్కువ బెనిఫిట్ అవుతాయి. సదరన్ స్టేట్స్లో పాపులేషన్ తగ్గిపోవడం వల్ల తక్కువ సీట్స్ వస్తాయి. సో ఈ ఇష్యూ వల్ల సదరన్ స్టేట్స్కి ఒక బార్గెనింగ్ పవర్ అనేది పార్లమెంట్లో తగ్గిపోతుంది. సో పీపుల్స్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక ఇష్యూ జరుగుతుంది. సో దానికి వ్యతిరేకంగా మన వాళ్ళు పోరాడుతున్నారు, సదరన్ స్టేట్స్ పోరాడుతున్నారు. అండ్ ఆల్సో సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటెడ్ ఫ్యామిలీ ప్లానింగ్. సో సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అవి ఇంప్లిమెంట్ చేసిన సదరన్ స్టేట్స్ పెనలైజ్ చేయకూడదు. ఎలా పెనలైజ్ చేయకూడదు? పార్లమెంటరీ రిప్రజెంటేషన్ తగ్గించి వాళ్ళని ఇంకా మంచి చేసినందుకు పెనాల్టీ వేసినట్టు చేయకూడదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనకి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఒక సజెషన్ కూడా ఇచ్చారు, స్టేట్స్ ఫిస్కల్ కాంట్రిబ్యూషన్ ఒక పారామీటర్గా తీసుకొని డీలిమిటేషన్ ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి. సో భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ నుంచి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. స్టేట్స్ ఫిస్కల్ కాంట్రిబ్యూషన్ అంటే ఒక స్టేట్ నుంచి ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో సెంటర్కి, సో దాన్ని ఒక పారామీటర్గా తీసుకుని డీలిమిటేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చారు. సో ఇంతవరకు ఇది ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. ఇక్కడ మనకి March 24 ఆన్ ఎవ్రీ ఇయర్ మనకి వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే జరుపుకుంటాం, అంటే వరల్డ్ టీబీ డే. సో ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. సో ఇది ఈ ఇయర్ థీమ్ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎస్పెషలీ ఇంపార్టెంట్ డేస్ అండ్ దేర్ థీమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్లో డీటెయిల్గా చూద్దాం కొంచెం. సో కొన్ని బెనిఫిట్స్ అంటే కొన్ని స్కీమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ టీబీని అడ్రస్ చేయడానికి ఇండియాలో. ఏంటంటే అవి డబులింగ్ ద ఎంటైటిల్మెంట్ అండర్ క్షయ్ పోషణ్ యోజన. సో ఈ స్కీమ్ కింద ఎంటైటిల్మెంట్ న్యూట్రిషన్ సపోర్ట్ ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి 1000 per month ఇస్తున్నారు ప్రస్తుతం. దాన్ని యాక్చువల్గా 500 ఇచ్చారు, ఇప్పుడు 1000 చేశారు, అంటే డబుల్ చేశారు. అండ్ ఆల్సో టీబీ ప్రివెన్షన్ థెరపీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎక్స్పాండెడ్ ద రోల్ ఆఫ్ కమ్యూనిటీస్ని కూడా టీబీ ఎరాడికేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళ రోల్ని ఎక్స్పాండ్ చేశారు. అండ్ ఆల్సో మనకి నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీబీ సర్వీస్, ఈ టీబీ సర్వీసెస్ అనేవి పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి ఇండియాస్ పర్స్యూట్
అంటే ఇండియా టార్గెట్ ఏంటి? ఈక్విటబుల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఫర్ వరల్డ్ ఇండియాస్ టార్గెట్. సో ఈ టీబీ సర్వీసెస్ని పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేసినట్టయితే మన యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఫర్ వరల్డ్ అనే ఒక థింగ్ని మనం అచీవ్ చేస్తాం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చినట్టయితే ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. ఈ స్కీమ్ 2018లో లాంచ్ చేశారు. అండ్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఫర్ ఇండియన్ పాపులేషన్. సో ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆల్సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. అండ్ ఆల్సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, యాక్చువల్గా వీటిని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని పిలుస్తారు. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే రూరల్ అండ్ అర్బన్ ఇండియాలో ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్. ఇంతకుముందు వీటిని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని పిలిచేవారు. సో వాటి పేరు మార్చి ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అని పిలుస్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే డయాగ్నోసిస్లో డీలే కనిపిస్తుంది. అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం వల్ల మన పాకెట్ నుంచి పెట్టే ఎక్స్పెండిచర్, ఈ హెల్త్ ఇష్యూస్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. సో వాటిని అడ్రస్ చేయాలి. ప్రైవేట్ హెల్త్ సిస్టమ్కి ధీటుగా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని కూడా డెవలప్ చేసి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనే వాల్యూని మనం తగ్గించాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి డీసెంట్రలైజేషన్ చేసి డయాగ్నోసిస్ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి కూడా అప్పగించాలి. సో వాళ్ళకి కూడా ఒక బాధ్యత కల్పించాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో డిస్క్రిమినేషన్ ఏం లేకుండా సోషియో ఎకనామిక్ స్టేటస్ని అన్నిటినీ కన్సిడర్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇచ్చారు. అండ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ కేర్ అంటే ఫర్ ఓల్డ్, అంటే అన్ని డిసీజెస్కి ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ కింద అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడం, ఇంటిగ్రేటెడ్ కేర్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అప్రోచెస్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ మినిమైజింగ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, దేర్ బై ఎలిమినేటింగ్ హెల్త్ రిలేటెడ్ డెట్. అంటే హెల్త్ ఇష్యూ వస్తే అప్పులు చేస్తారు కదా, అలాంటి డెట్ను మనం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా టీబీని తగ్గించడంలో, టీబీని అడ్రస్ చేయడంలో, టీబీ ఇష్యూని అడ్రస్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ కూడా మనకి టీబీ గురించి వచ్చింది. కాకపోతే ఇక్కడ దీన్ని స్టాటిక్ జీగా పాటు చూద్దాం. టీబీ అనేది ట్యూబర్క్లోసిస్ ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒక బ్యాక్టీరియా వల్ల, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది త్రూ ఎయిర్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఆల్సో మనకి ఇక్కడ గ్లోబల్ టీబీ రిపోర్ట్ అనేది WHO రిలీజ్ చేస్తుంది. అండ్ ఆల్సో UN టార్గెట్ పెట్టుకుంది 2030 కల్లా గ్లోబల్లో ఉన్న టీబీ ఇష్యూని ఎండ్ చేయాలి, ఎండ్ బై 2030 అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి రిలేటెడ్ డ్రగ్స్ అనేవి ఇంపార్టెంట్. వాటిని టీబీని క్యూర్ చేయడానికి ఉపయోగించే డ్రగ్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి కూడా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఈ 2 డ్రగ్స్ కూడా టీబీ రెస్పాన్స్లో ఇంపార్టెంట్ డ్రగ్స్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఇన్ఫాంట్స్కి ఇస్తాం మనం. చిన్నప్పుడే, ఇన్ఫాంట్స్ అంటే చిన్నపిల్లలు, చిన్నప్పుడే బీసీజీ వ్యాక్సిన్ వేయిస్తే టీబీ నుంచి ప్రొటెక్షన్ కలిగించడానికి ఉపయోగపడుతుంది బీసీజీ వ్యాక్సిన్. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి టాపెస్ట్రీ మీనింగ్ ఇంపార్టెంట్. టాపెస్ట్రీ అంటే కాంప్లెక్స్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇష్టమైన పరిస్థితులు అని అర్థం. అంటే ఒక ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి, దేర్ నీడ్స్ టు బి అ టాపెస్ట్రీ ఆఫ్ సిస్టమ్, వెరీ కాంప్లెక్స్ అండ్ కఠినతరమైన అనే అర్థం వస్తుంది. టాపెస్ట్రీ అంటే కాంప్లెక్స్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. అండ్ ఈ ఆర్టికల్ మనకి వర్డింగ్ ఇంపార్టెంట్. టీబీ సర్వైవర్ అంటే హూ హ్యాస్ డిఫీటెడ్ టీబీ అండ్ హూ హెల్ప్ అదర్స్ ఫైట్ టీబీ, అంటే ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని టీబీ ఛాంపియన్ అంటారు. అండ్ ఇక్కడ మనకి more than 25% ఆఫ్ వరల్డ్స్ ట్యూబర్క్లోసిస్ బర్డెన్ ఇండియా నుంచే. ఎవ్రీ ఇయర్ 2.8 మిలియన్ న్యూ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి ఇండియాలో. అండ్ ఇక్కడ మనకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అండ్ ఆల్సో మనం నిన్న హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మహారాష్ట్ర గవర్నర్ గురించి కూడా చదువుకున్నాం. సో మహారాష్ట్ర గవర్నర్ ఎవరో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి త్రయంబకేశ్వర టెంపుల్ ఇన్ నాసిక్, దీన్ని 1100 crore ప్లాన్తో డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే త్రయంబకేశ్వర సింహస్థ కుంభమేళా ఇన్ 2027లో జరగబోతుంది. సో అది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఇండియా ఇంపోజెస్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ చైనీస్ గూడ్స్ ఫర్ అప్ టు 5 years. సో ఇక్కడ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఈ టర్మ్ అనేది ఇంపార్టెంట్ మనకి. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే వేరే కంట్రీస్లో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా,
సో ఇంపోర్ట్స్ మీద, ఆ గూడ్స్ మీద ఒక ప్రొటెక్షనిస్ట్ టారిఫ్ అనేది మనం ఇంపోజ్ చేస్తే, ఎందుకు ఇంపోజ్ చేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కంట్రీలో లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్, అంటే చీప్గా దొరుకుతాయి. ఇంపోర్ట్స్ అనేవి చీప్గా దొరుకుతాయి వేరే కంట్రీ. ఇప్పుడు చైనీస్ గూడ్స్ వచ్చేవి మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ కన్నా చీప్గా దొరుకుతాయి. సో వాటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఒక ప్రొటెక్షనిస్ట్ టారిఫ్ని ఇంపోజ్ చేసి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని తీసుకురావడానికి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేస్తారు. సో అలానే ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ 5 చైనీస్ గూడ్స్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ప్లేయర్స్. మన డొమెస్టిక్ ప్లేయర్స్ అంటే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఆ గూడ్స్ని ఎవరైతే మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్ ఫ్రమ్ చీప్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద నైబరింగ్ కంట్రీ, పక్క కంట్రీ నుంచి చీప్గా వచ్చే ఇంపోర్ట్స్తో సమానంగా కంపీట్ అయ్యేలాగా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆ ఇంపోర్ట్స్ మీద లెవీ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి బీహార్ సీఎం ఎవరు, నితీష్ కుమార్, అండ్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. అండ్ ఈ ఆర్టికల్ మనకి వయలినిస్ట్ ఆర్కే శ్రీరామ్ కుమార్, ఈయన సెలెక్ట్ అయ్యారు దేనికి, సంగీత కళానిధి అవార్డ్ ఆఫ్ ద మ్యూజిక్ అకాడమీ ఫర్ 2025. ఈ సంగీత కళానిధి అవార్డుకి సెలెక్ట్ అయ్యారు వయలినిస్ట్ ఆర్కే శ్రీరామ్ కుమార్. అండ్ ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండ్ దేర్ పర్సనాలిటీస్ ఇంపార్టెంట్. రైల్వే ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఎక్కువ. సో ఎస్టర్డే మనం స్క్వాష్ రిలేటెడ్ ప్లేయర్స్ చూసాం. ఈరోజు మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో పారా హై జంపర్ ప్రవీణ్ కుమార్ గురించి ఇచ్చారు. ప్రవీణ్ కుమార్ రిలేటెడ్ టు హై జంప్. సో ఈయన పారా అథ్లీట్. అండ్ ఈయన ఆల్సో మనకి టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగాయి కదా, సో అక్కడ ఈయన సిల్వర్ గెలుచుకున్నారు. అండ్ ఆల్సో ఈయనకి రీసెంట్లీ జనవరిలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఇచ్చారు. అలాంగ్ సైడ్ మను బాకర్కి ఇచ్చారు, అండ్ డి గుకేష్కి ఇచ్చారు, అండ్ ఆల్సో హర్మన్ ప్రీత్ సింగ్. వీళ్ళ నలుగురికి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు. సో అలాగే ప్రవీణ్ కుమార్ హై జంపర్కి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఈడియం ఇంపార్టెంట్. డిఫైయింగ్ ద ఆడ్స్ అంటే క్లిష్ట పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురొడ్డి నిలబడి ముందుకెళ్ళడం. పాయల్ ఎంజాయ్స్ డిఫైయింగ్ ద వర్డ్స్ విత్ ద బో అండ్ ఆరో. సో డిఫైయింగ్ ద వర్డ్స్ ఇడియం ఇంపార్టెంట్.